నంది అవార్డ్ నెంబర్ 1 మహిళా సంఘాల తరఫున వచ్చినటువంటి వెదుకట్నం అన్న సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఇది న్యాచురల్ మూవీ అన్న. రీసెంట్గా జరిగే సిచ్యువేషన్లన్నీ ఈ మూవీలో మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి ప్రతి జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే రాబోయే జనరేషన్లో అమ్మాయిలు కరువు అవుతున్నారు, అబ్బాయిలు ఎక్కువైపోతున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే 10 మంది అబ్బాయిలకి ఒక 5 అమ్మాయిలు ఉన్నారు. అలాంటిది చాలా అంటే చాలా దౌర్భాగ్యంలో ఉన్నాం. అలాంటి ప్రతి ఒక్కరు ఈ మూవీ చూసి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం, అమ్మాయిలతో చాలా బాగా ఉండడం, అమ్మాయిలకి ఇచ్చే విలువ అమ్మాయిలకి ఇవ్వాలి, మనం తీసుకునే విలువ మనం తీసుకోవాలి. ఈ మూవీ హైలైట్స్ ఏంటంటే సినిమా వచ్చే సాంగ్స్ కానీ, మూవీ టైటిల్ కానీ, వెదుకట్నం అనే టైటిల్ హైలైట్ అండి మూవీకి హైలైట్. ఈ సినిమా ఇంత బాగా ఉండి ఇంత క్రౌడ్లో ఇంత టికెట్ దొరికి ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అందరు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఎంజాయ్ చేయండి. మేడం మూవీ ఎలా అనిపించింది? ఏ మూవీ చూసారు? వెదుకట్నం చాలా బాగుంది. కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ చాలా బాగుంది. ఓకే, మూవీలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ వాళ్ళు తాళి కట్టడం. ఎవరు? అబ్బాయికి అమ్మాయి కట్టడా, అమ్మాయికి అబ్బాయి కట్టడా? అమ్మాయి అబ్బాయికి కట్టడం. అంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఒక అబ్బాయి వచ్చి అమ్మాయి కట్టడం అంటే నార్మల్ కామన్. అలాంటిది ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయికి తాళి కట్టడం అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒక అమ్మాయిగా ప్రతి జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి చాలా బాగుంది. అంటే ఈ జనరేషన్ బాగుంటుందా, అలా ఉన్న జనరేషన్ బాగుందా? అలా బాగుంది. మూవీలో ఎలా ఉందో అలా బాగుంది. అంటే మీరు కూడా మ్యారేజ్ చేసుకునేటప్పుడు అబ్బాయికే కడతారా? అతనితో కట్టించుకోరు? అదే ఏం సినిమా చూసారు? ఇది ఎక్కడ సినిమా రా నాయన, అబ్బని తీని దెబ్బ అమ్మాయిని కనండ్రా అబ్బా అని చెప్పాడు డైరెక్టర్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రొటీన్ గా లేదు సినిమా. అమ్మాయిల యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటో చూపించాడు. అమ్మాయిని ప్రేమించండి, అమ్మాయిలతో హ్యాపీగా ఉండండి, అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వండి. భయ మూవీలో హైలైట్స్ ఏంటి? మూవీలో హైలైట్స్ డౌరీ తీసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని చెప్పి చాలా బాగా చూపించాడు. అసలు డౌరీ తీసుకున్నాడు ఒక గాడిదతో సమాధానం, ఒక గాడిద అన్నట్టు చూపించాడు సినిమా. ఓకే, అసలు ఎవ్రీ సీన్ ఎవ్రీ ఫ్రేమ్ ఆ అబ్బాయిలకి సీట్ ఉనుకుద్ది. ఫ్యూచర్ లో నిజంగా ఇలా జరిగితే ఏంటి పరిస్థితి అనేటట్టు ఉంది సినిమా. ఆ మూవీలో ప్రతి మ్యారేజ్ లో ఒక అబ్బాయి వచ్చి అమ్మాయికి తాళి కడతాడు. ఈ మూవీలో వచ్చేందంటే ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయికి తాళి కట్టడం అనేది ఎలా ఉంది? ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు నీ పర్సనల్? ఎలా ఉందన్నమాట రివర్స్, మొత్తం రివర్సా? అసలు నిజంగా ఇన్ ఫ్యూచర్ లో ఆలోచించుకుంటే ఒక అమ్మాయి దొరక్కపోతే పరిస్థితి ఎలా ఉంటది, తీవ్ర పరిణామాలు. ఓకే, అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. యూత్ అందరూ కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళతో హ్యాపీగా ఉండండి, వాళ్ళని లవ్ చేయండి. వాళ్ళు అడిగింది కాదనుకుంటూ చూసుకోండి, తేడా వస్తే మీ ఇష్టం వచ్చి చేసుకోండి. ఓకే, మొత్తానికి అయితే మూవీకి ఎన్ని మార్క్స్ ఇస్తే రేటింగ్? మార్కులు గీరికలు ఉండవు, దడ పడుతుంది సినిమా చూస్తే. అసలు డైరెక్టర్ ఎవరు రాశారు ఎవరు తీశారో తెలియదు కానీ అన్నం పెట్టాలి. అసలు ప్రతి అబ్బాయి ఈ సినిమా చూసిన తర్వాత భయపడతాడు డెఫినెట్ గా. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటదని చెప్పి చూపించారు. కట్నం తీసుకుంటే పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కట్నం, ఫ్యూచర్ లో వాళ్ళు తీసుకున్నప్పుడు మనకి పిల్లలు దొరకపోతే ఏంటి ఇబ్బందులు. యాజ్ ఏ కాబోయే పెళ్లి కొడుకుగా నువ్వు కూడా చాలా భయపడ్డావు. నేను కూడా పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నా కానీ డబ్బులు లేవు, కట్నం చూసుకొని చేసుకున్నా. ఇది గాడిద, ఇది మళ్ళా కట్నం అడుగుతున్నాడు.
ఇంకేం చెప్పాలి ఇంత సినిమా చేసి 2 గంటల సినిమా నేను ఇవ్వాలి కదా. అది వరకట్నం ఎలా మనం అడుగుతామో ఇప్పుడు వరకట్నం అట్లా ఉంటది అనమాట. పూర్తి కాంట్రాక్ట్ గా ఉంది సినిమా. రొటీన్ కి లేదు, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ ఫిలిం. ప్రతి యూత్, ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ అబ్బని తీని దెబ్బ అమ్మాయిని కానంటారా నీ అబ్బా అని చెప్పి అన్నారు డైరెక్టర్ గారు. ప్రతి సీను, ప్రతి ఫ్రేమ్ చాలా బాగా డిజైన్ చేశారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేటట్టు ప్లాన్ చేశారు. అసలు వణుకు పడుద్ది ప్రతి సీను. యూత్ మాత్రం చాలా ఇన్స్పైర్ అవ్వాలి సినిమా చూసి. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సెంటిమెంటల్ సీన్స్ కానీ, ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే సీన్స్ కానీ, ఫ్యూచర్లో జరగబోయే పరిణామాల గురించి చాలా బాగా చూపించారు. బాబోయ్ నాకైతే భయం పుట్టింది. యూత్ అందరూ చూసి భయపడి అమ్మాయిల్ని రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. చూసారు ఇక్కడ ఏ మూవీ ఉంది? వరకట్నమే కదా, అదే చూసా. వరకట్నం చూసారు, ఎలా అనిపించింది మీకు? బాగుంది. చిన్న బడ్జెట్ తో చాలా మంచి మూవీ తీశారు. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా గట్టి పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు సొసైటీకి. సో బాగుంది, చూసినంతసేపు బాగుంది. వరకట్నం అంటే ఏంటన్నట్టు మీనింగ్ ఏంది అంటే ఇంతకుముందు వరకట్నం ఉంటుంది, అమ్మాయిలు అబ్బాయిలకి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటుంది. వరకట్నం అంటే దానికి ఆపోజిట్ అన్నమాట. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలకి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. అంటే మీరు కూడా అలాగే చేసుకోబోతున్నారా? లేదు, నేను వరకట్నం ఇవ్వను, వరకట్నం తీసుకుంటారా? అంటే ప్రతి మ్యారేజ్ లో ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయికి తాళి కట్టడం అనేది కామన్. అలాంటిది ఈ మూవీలో ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి కట్టడం, తాళి కట్టడం మీకు ఎలా అనిపించింది? ఒక అమ్మాయిలా చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. అంటే మీ ఆడజాతికి అంత బలం వచ్చిందంటారా? ఎస్ చాలా మంచిగా అనిపించింది. చూస్తున్నసేపు చాలా హ్యాపీగా, లోపల నుంచి చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటిది రియల్ లైఫ్ లో కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆడవాళ్ళకు కూడా మంచి రోజులు వచ్చాయంటారు? వచ్చాయి, ఆల్రెడీ వచ్చేసాయి కూడా. ఈ మూవీలో హైలైట్స్ ఏంటి మేడం? మూవీలో హైలైట్స్ అంటే అబ్బాయిలు అమ్మాయిలకి 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఒకటి. ఇంతకు ముందు అబ్బాయిలు అమ్మాయిలకి టార్చర్ పెడుతుండే, కానీ ఇప్పుడు ఈ మూవీలో అమ్మాయిలు కాఫీ మంచిగా లేదని మొహం మీద కాఫీ కొట్టడము, ఇంటి పనులు చేయించడము, అండ్ అమ్మాయి ఒక అబ్బాయికి తాళి కట్టడం, ఇవన్నీ హైలైట్స్ అన్నమాట. మొత్తానికి ఆపోజిట్ అన్నమాట. మొత్తం ఆపోజిట్, కంప్లీట్లీ ఆపోజిట్. మీరు మూవీ ఎంజాయ్ చేస్తారా? బాగా ఎంజాయ్ చేస్తాను. సూపర్ అండి. ఫ్యామిలీ మెంబర్స్ తో మళ్ళీ చూడొచ్చు, మంచిగా ఉంటుంది మూవీ. చిన్న బడ్జెట్ తో చాలా గొప్ప పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ గారు. సో ఇంత మంచి క్రియేటివిటీ చూపించినందుకు హ్యాట్స్ ఆఫ్. మూవీ చాలా బాగుంది బ్రో. వదికట్నం మూవీ అంటే స్టోరీ పరంగా ఎక్సలెంట్ బ్రో. మంచి కాన్సెప్ట్ అన్నమాట. ప్రజెంట్ జనరేషన్ జరిగే అమ్మాయిల పై అగత్యాలు ఎలా ఉంటాయి, అమ్మాయిలు సేవ్ చేయాలి, సో అమ్మాయి ఇంటికి ఎంత అవసరం అనేది బాగా చూపించారు అన్నమాట. సో నాట్ గుడ్ కంటెంట్, కానీ పరంగా హైలైట్ ఉంది మూవీ. అసలు సూపర్గా ఉంది. సో ఇంకా యాక్టింగ్ పరంగా వచ్చేసి మన ఆర్యన్ సూపర్ చేశాడు. తర్వాత వచ్చేసి కుశల్ కూడా ఎక్సలెంట్గా చేశారు. అండ్ రేఖా గారు ఏంటి, తర్వాత వచ్చేసి అనన్య గారు ఏంటి, ఎక్సలెంట్ యాక్టింగ్. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉన్నాయి. అండ్ సెంటిమెంట్ పరంగా మదర్ యాక్ట్రెస్ ఇందులో ఒక తన పేరు వచ్చేసి ఏదో ఉంది సంథింగ్, అసలు కవిత చాలా బాగా చేశారన్నమాట. మదర్ యాక్ట్ సెంటిమెంట్ అయితే సూపర్గా చేశారు. సో ప్రతి ఒక్కరూ, ప్రతి అమ్మాయి కూడా ఈ మూవీని చూస్తే సో చాలా ఇంప్రెస్ అవుతారన్నమాట. ఎలా సమాజం ఎలా ఉంది ప్రజెంట్ అంటే ప్రజెంట్ వచ్చేసి ఆడపిల్లల చూడగానే అబర్షన్ చూపించడం పుట్టకుండా, సో అలా కాదు. సో అమ్మాయి ఒక ఇంటికి వెలుగు, అమ్మాయి అంటే ఇల్లు ఎంత బాగుంటుందని బాగా చూపించారు అన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ కంటెంట్, స్క్రిప్ట్ పరంగా ఎక్సలెంట్గా ఉంది. సో యాక్టింగ్ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టారు. ఎవరు యాక్టింగ్ ఎవరు తగ్గలేదు. సో అందరు కూడా చాలా బాగా చేశారు. సో మూవీ అయితే మంచి హిట్ బ్రో. ప్రతి అమ్మాయి మూవీ చూస్తే మంచి ఒక బాబు అన్న. సినిమాలో హైలైట్స్ ఏంటన్నా? సినిమా హైలైట్ ఏంటంటే స్క్రిప్ట్ బ్రో. స్క్రిప్ట్ చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు వచ్చేసి పేరండి గొట్టుముక్కల భార్గవ్ గారు. సో డైరెక్షన్ చాలా బాగా చేస్తారు. సినిమాకి మళ్ళీ సెకండ్ టైం చూడాలనిపిస్తున్నా? 100% చూడొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఆల్రెడీ మనం చూసాం, మన రేప్ కేసు ఎక్కడో సంథింగ్. ఇక్కడ చాలా మన ప్రజెంట్ సమాజంలో చాలా చిన్నపిల్లలండి, చాలా మంది అమ్మాయిలు రేప్ చేసి చంపేయడం. సో అలా చేయకూడదు. అమ్మాయి అంత ఇంపార్టెంట్. ఈ మూవీలో వెరైటీగా ఉందంటే అది అమ్మాయి వచ్చి ఒక అబ్బాయికి తాళి కట్టడం నిజంగా జరుగుకుంటూ పోతే ఫ్యూచర్ ఒక 30 years 40 years ఎలా ఉంటుంది అనేది ఊహించుకుంటే అలా ఉంటుందని చూపించాం డైరెక్టర్ గారు అన్నమాట. మీకు ఎలా
అనిపించింది? అంటే ఒక అబ్బాయి వచ్చి అమ్మాయికి తాళి కట్టడం కామన్, యాక్చువల్లీ మన సంప్రదాయ ప్రకారం అలా ఉండదు. కానీ ఇన్ కేస్ ఇలా జరిగితే కనుక ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ 30 years తర్వాత అమ్మాయిని అబర్షన్ చేస్తే, అదే పుట్టకుండా అబర్షన్ చేపించేస్తే స్టార్టింగ్ లోనే, సో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతే ఎలా ఉంటుంది అనేది బాగా చూపించారు అనమాట. సో అది గుడ్ కంటెంట్ బ్రో, మంచి థాట్. సో దాన్ని బాగా డైరెక్షన్ బట్టి అల్టిమేట్ గా చేశారు. సో గుడ్ మూవీ బ్రో, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు. అక్కడ అన్న మూవీ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది అనిపించింది, కానీ తాళి కట్టించుకోవడం కొంచెం బాధ అనిపించింది. ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితి అంటే పబ్లిక్ రాకూడదు అనుకుంటున్నారా? ఆడపిల్ల అనేది లేకపోతే రేపు రోజు మగపిల్లల పరిస్థితి అలా ఉంటుంది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలే, కానీ బాగుంది. కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లలు మంచిగా ఉంటే మగవాళ్ళకి రేపు రోజు ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి రాదు. అందుకు ప్రతి ఒక్కరు ఆడపిల్లల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీలో హైలైట్స్ ఏంటన్నా? హైలైట్స్ అంటే సరే, సినిమాలో హైలైట్ ఏంటంటే ఇప్పటి వరకు మగవాడు తాళి కట్టించుకుని ఎక్కడా లేదు. అదే సినిమాకు హైలైట్. కాళ్ళకు నెట్లు వేసుకోవడం, తాళి కట్టించుకోవడం, పాల గ్లాస్ తీసుకొని బెడ్రూమ్లో వెళ్ళడం, అదే సినిమాకు హైలైట్. ప్రతి ఒక్కరు సినిమాకి వస్తే కొత్తతనంగా ఫీల్ అవుతారు. చాలా బాగుంది సినిమా. అంటే ఈ మూవీలో మీరు మెయిన్ హీరోగా చేశారు, లీడ్ గా. మీకు ఎలా అనిపించారు? ఫస్ట్ మూవీ ఇంత మంచి సక్సెస్ గా హిట్ కొడతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే కంటెంట్ డైరెక్టర్ గారు భార్గవ్ సార్ మాకు కంటెంట్ చెప్పినప్పుడు అనుకున్నా హిట్ అవుతుందని, కానీ ఇంత మంచిగా రెస్పాన్స్ అవుతుంది పబ్లిక్ అనుకోలేదు నేను. ఎందుకంటే వధు కట్నం అనే టైటిల్ అలా వేసినప్పుడు మగవాళ్ళకి ఇక్కడ కించపరిచేలాగా ఉంటుందేమో అన్నట్టు అనుకున్నాము. కానీ సినిమా చూసిన తర్వాత అందరూ మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, మంచిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వధుకట్నం ఎలా వెరైటీగా ఉంది. వధువు కావాలని విన్నాను, వరకట్నం విన్నాను, అది కన్యాశుల్కం విన్నాను. వధుకట్నం అనేది నేను ఫస్ట్ టైం విన్నాను. అసలు వధుకట్నం అంటే ఏంటి మీనింగ్ అని చెప్పి చూడడం. అంటే ఎలా అనిపించింది మూవీ చూడడం? ఓకే, ఇప్పుడు అంటే అమ్మాయిలు ఇప్పుడే కాదు అప్పుడు కాదు ఎప్పుడు కూడా మనకి అమ్మాయిలు అంటే కొద్దిగా తక్కువ చూపు. అంటే అమ్మాయి పుట్టిందంటే ఫీల్ అవుతాము, అదే అబ్బాయి పుట్టిందంటే ఏదో దేశానికి ఉద్ధరించిన ఏదో గాంధీజీ మళ్ళీ పుట్టాడు అన్నట్టు మనం ఫీల్ అయిపోతాం. ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మంచిగుంటే ఎవరైనా ఎక్కువ, మంచిగుంటే మృగం కూడా మంచిదే. మంచి లేకపోతే ఏ గొప్పడైనా ఏ మగాడైనా సరే ఆడదైనా సరే వేస్ట్. సో ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకి చిన్న చూపు చూడడం. నేను ఫైనల్గా అమ్మాయిలు తక్కువ ఉండి, అంటే ఇప్పుడు ఏంటి డెలివరీకి ముందే మనకి టెస్టింగ్లు చేసి అమ్మాయి పడుతుందా అబ్బాయి పడుతుందా, ప్రెగ్నెంట్ అయిన తర్వాత చేస్తున్నారు. అమ్మాయి అని తెలిసిన తర్వాత ఆ ప్రెగ్నెంట్ తీయడం, తర్వాత కొన్ని దగ్గర అంటే కొన్ని ఏరియాలో ఇప్పుడు ఉంది అంటే అమ్మాయి పుట్టిన తర్వాత ఏ రోడ్డు సైడ్ పడేసి వెళ్ళిపోతుంటారు. మరి వాళ్ళ మహానుభావులు ఎవరనేది మనకు తెలియదు. కానీ ఆ అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు, అమ్మాయిలు అసలు లేకపోతే అసలు ఈ సొసైటీ లేదు, అసలు ప్రపంచమే లేదు. అమ్మాయి మీదే ఉంటుంది. అటు తల్లి అయినా సరే, చెల్లి అయినా సరే, కూతురైనా సరే, వైఫ్ అయినా సరే, ఏదైనా అమ్మాయే. కానీ అలాంటి అనుబంధాలు ఉన్న అమ్మాయి మనకు కూతురుగా పుడితే మాత్రం మనం ఇష్టపడట్లేదు. ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ బాధ్యతలు చూడాలి, వాళ్ళు సరిగ్గా ఉంటారా లేదా, ఇలాంటి ఒపీనియన్స్తో చాలా మంది ఇప్పుడు ఎలాగైపోయిందంటే అమ్మాయిలు అనేది సొసైటీలో తగ్గిపోవడం, అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావట్లేదు అమ్మాయిలు సరిపోక. బట్ ఏంటంటే అమ్మాయిల యొక్క వాల్యూ ఏంటి, అమ్మాయిలు తక్కువ అయితే ఎలా ఉంటుంది, అమ్మాయిలు కరెక్ట్గా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ముసలైపోతే అమ్మాయిలు ఎలాగ మనకి సపోర్ట్ ఉంటారు, వైఫ్ ఎలా సపోర్ట్ ఉంటుంది, కూతురు ఎలా సపోర్ట్ ఉంటుంది అని మంచి పాయింట్ మీద తీశారు. పాయింట్ చాలా బాగుంది, మంచి పాయింట్. వధుకట్నం మూవీ ఎలా అనిపించింది? హాయ్ ఎవ్రీవన్, చాలా బాగుందండి. వధుకట్నము టైటిల్ ఎంత బాగుందో అదేవిధంగా మూవీ కూడా చాలా బాగుందండి. అంటే ఈ మూవీ ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, ఈ జనరేషన్లో అందరూ కూడా ఈ భ్రూణ హత్యలు అని చెప్పేసి చైల్డ్ గర్ల్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, బేబీ గర్ల్ని ఎవరు ఎంకరేజ్ చేయలేదు అనమాట. సో ఈ భ్రూణ హత్యలు నిర్మూలించాలి. మెయిన్ అదేవిధంగా స్త్రీలకి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క ఉన్నతి కోసం పోరాడాలి, వాళ్ళ యొక్క ఉన్నతి కోసం పాటుపడాలి. అది ఎక్కడి నుండి జరుగుతుందండి? సమాజంలో అందరూ మేము స్త్రీలను ఉద్ధరిస్తాము, మహిళా సంఘాలు ఇలాగ స్త్రీలకు రిజర్వేషన్స్ ఈ విధంగా చాలా చెప్తున్నారు. ఓకే ఫైన్, బాగుంది. బట్ అవన్నీ కూడా అంటే అప్లై చేస్తున్నారు, కానీ అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఫస్ట్ సమాజంలో మార్పు అనేది కాదు, ఆ మార్పు అనేది మన ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి. సో ఇది ఎక్కువ ఆడవాళ్ళు చూసి ఆదరించండి అని చెప్తాం. అదేవిధంగా ఫస్ట్ చూడవలసింది మగవాళ్ళండి.
కుటుంబ సమేతంగా మీ పిల్లలందరితో కూడా కలిసి ఈ సినిమాని చూసి ఆదరించండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం ఏ బీజాలు అయితే నాటుతామో అవి ఆ విధంగా పాజిటివ్ వైబ్స్గా వస్తూ ఉంటాయి. అంటే తల్లిని, మన యొక్క తల్లిని, చెల్లెలని, అదేవిధంగా పక్క తోటి స్నేహితురాలని అందరూ కూడా ఆడపిల్లల పట్ల రెస్పెక్ట్ ఇస్తూ, తల్లి సోదరి భావన కలిగి వాళ్ళు మెలుగు ఉన్నట్టయితే ఇలాంటివి అనేది మన దిశ కేసులు ఇలాంటివి చాలా చూస్తున్నాం అనమాట. అవన్నీ కూడా మనం చిన్నతనం నుండే పిల్లలకి పాజిటివ్ వేలో మనం టీచ్ చేస్తూ వాళ్ళకి నేర్పించినట్లయితే గుడ్ పేరెంటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఏం నేర్చుకోవాలి, ఇక్కడ అబ్బాయి పుడితే మనకి కట్నం వచ్చేస్తుంది, అమ్మాయి పుడితే మనం రివర్స్లో కట్నం ఇస్తారు. బట్ దిస్ ఇస్ వెరీ రాంగ్, వెరీ నాన్ సెన్స్. లాస్ట్లో మన హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తారు, వాట్ ఈజ్ మీరు అదే అబ్బాయిలు అంటే హై లేదంటే లేడీస్ అంటే హై, అలా కాదు. బోత్ ఆర్ ఈక్వల్. ఇట్స్ 50-50. మనం అసలు ఎక్కడున్నామండి ఈ జనరేషన్లో? ఇంకా ఈ జనరేషన్ మన భావితరాలకి మనం ఆదర్శంగా ఉండాలి, కానీ ఇంకా రాను మన పూర్వ మూలాలన్నీ మర్చిపోయి ఫ్యాషన్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇలా చేసేస్తాం. అలా కాకుండా ఒకళ్ళు చక్కగా 50% హస్బెండ్కి వైఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి, వైఫ్కి హస్బెండ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ విధంగా ఇద్దరిని ఒకళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళు అన్యోన్యంగా అనురాగంగా ఉన్నట్లయితే వాళ్ళ నుండి వచ్చే జనరేషన్ కూడా మంచి సొసైటీకి ఉపయోగకరంగా ఉండేటువంటి బాలబాలికలు అనేది తయారవుతుంటారు అనమాట. మూవీ చాలా బాగుంది అండి. యూ హ్యావ్ టు వాచ్ అండ్ సే అస్ లైక్ ఎలా ఉంది మూవీ ఫీడ్బ్యాక్. మీరు వాచ్ చేయి చెప్పండి అండి నాకు. మేడం సూపర్ ఉంది మేడం సినిమా. ఇగో మీ సినిమా చూసినాక నెక్స్ట్ నీకు డబ్బులు తీసుకొని వచ్చింది మేడం, నన్ను పెళ్లి చేసుకోండి. ఐ లవ్ యూ మేడం. ఏంటి మేడం మొదట్లో మేడం కట్నం ఇచ్చినా కదా మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ లాట్ ఆఫ్ గైస్, నాట్ ఓన్లీ వన్. ప్లీజ్ మేడం. మీరు మూవీ చూసాను కదా? చూసాను మేడం, మీకోసం. అందుకోసం లైన్ లో అబ్బాయి కావాలి నాకు. ఒక్క అబ్బాయిలో సీన్ లేదా, చాలా మంచి అబ్బాయి కావాలి నాకు. బాగా నచ్చలేదు. డబ్బులు చూడండి ఎన్ని తెచ్చున్నావు. ఇది డబ్బులు బాగాలేదు. మీరు చూడండి మేడం, 6 ప్యాక్ ఉంది నాకు కావాలంటే. 6 ప్యాక్ చేసుకోండి మేడం. వధు కట్నం కట్నం ఇచ్చాను కదా. చూపిస్తే బాగా చూస్తే నేను ఓకే చెప్తాను. 6 ప్యాక్ ఉంటే చేసుకుంటారు. తీసుకున్నాం మళ్ళీ వద్దులే మేడం. మళ్ళీ ఎక్సర్సైజ్ చేయి, 6 ప్యాక్ చేసి నెక్స్ట్ మూవీకి వచ్చేది. 6 ప్యాక్ ఉంటే 6 ప్యాక్ ఉంటే మ్యారేజ్ చేసుకుంటారు. హలో, హాయ్ అండి, నేను కవిత అండి. ఈ సినిమాలో అనిత క్యారెక్టర్ చేశాను. సినిమా అయితే చాలా సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. అబ్బాయిలు అయితే తప్పకుండా చూడాలండి. ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ బాగుండాలంటే ఈ సినిమా చూడండి. ఏం చేయకూడదు, ఏం చేయాలో తెలుస్తుంది మీకు. సినిమాని ఎంత బాగా ఆదరిస్తారనుకోలేదు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇలాగే ఆదరిస్తారని కోరుకోవాలి. సార్ వధుకట్నం మూవీ ఇంత సక్సెస్ అయ్యి ఇంత భారీ హిట్ అవుతుందని మీరు అనుకున్నారు సార్? ఒక డైరెక్టర్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఇంత హిట్ అవుతుందా అనేది ఇప్పుడు మేమంతా హిట్ కావాలనే కోరుకుంటాం కదా. ఇప్పుడు మనము హిట్ కావాలనే కోరుకుంటాం. తీసేటప్పుడు ఏమొస్తాం, ఊరి నుంచి వచ్చినప్పుడే అందరినీ ఆ అమ్మ నాన్నలు అందరూ వదిలిపెట్టి ఇల్లు జాగ వదిలిపెట్టి ఎందుకు వస్తాం? ఏదో సాధించాలి. మనకు తెలిసిన మీడియా ద్వారా సొసైటీకి ఏదో మెసేజ్ ఇవ్వాలి. వాళ్ళందరూ అబ్బా భలే తీసాడు డైరెక్టర్ అంటే ఆనందపడాలి. అదే కదా, అంతకన్నా ఆనందం ఏముంది? ఇప్పుడు ఆర్డినరీ లైఫ్ అంటే అందరినీ తప్పట్లేదు లేదు. కొందరు భార్య పిల్లలు ఒక సంసారంతో ఉంటారు, అది వాళ్ళ ట్రెండ్. ఇది మనం ఏంటంటే ఏదో చేయాలి అంటే మనం ఒక స్పెషల్ భార్గవ్ అంటే ఎవరు ఫలానా డైరెక్టర్ అని చెప్పుకోవాలి. అది అలా అనుకొని నేను వచ్చాను. ఇప్పుడు చూసిన వాళ్ళు చాలా మంది చెప్పారు, కొంతమంది భలే తీశారంటే అసలు ఈ రోజులలో ఇంత మంచి సబ్జెక్టు, ఒక ఫీల్ గుడ్ సబ్జెక్ట్ ఇది. అంటే మీరు కామెడీ అనే కాకుండా సెంటిమెంట్ని కూడా తీసుకోవడం జరిగింది మీకు. ఎందుకంటే ఇప్పుడు ఎంత కామెడీ ఎక్కడి నుంచి వస్తుంది, ట్రాజడీ కామెడీ ఎక్కడి నుంచి వస్తుంది, వ్యవస్థ నుంచే వస్తుంది. అలాగే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కనుక నిర్ణయాలు కరెక్ట్ తీసుకోలేదు అనుకోండి, ఫ్యూచర్ జనరేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపేటివ్గా చెప్పాలంటే చెట్టు నాటేవాడు ఆ ఫలాల్ని తినాలని అనుకోడు. తింటేనే నేను నాటుతాను అనుకుంటే వాడు నాటాడు అసలు. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే సొసైటీకి ఇచ్చే మెసేజ్ దాన్ని మనమే అనుభవించాలనుకోకూడదు. ఫ్యూచర్ జనాలకి మనం రీచ్ అయ్యేటట్టు తీయాలనుకున్నాం. అందుకే వధుకట్నం సినిమా తీయడం జరిగింది. ఇంత చిన్న మూవీ ఇంత హిట్ కొట్టడం అనేది ఎలా అనిపిస్తుంది? ఒక ప్రొడ్యూసర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
అది చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మా చిన్న సినిమాలు కూడా అది పెద్ద సినిమా అంటే పెద్దదే. చిన్న సినిమాలో పెద్ద సినిమాలో ఎవరు ఏదో రకంగా ఒక చిన్నటువంటి సందేశాత్మకం ఇస్తారు. నేను మాత్రం చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ, ఈ పిక్చర్ లో ఏదైనా అమ్మాయిలకు మంచి లేడీస్ కి ఈ సృష్టికి సంబంధించినంత వరకు భూమాత, తల్లి, అమ్మ, చెక్క, చెల్లెలు ఇలా అంటాం కాబట్టి వాళ్ళకి ఏదైనా మంచి సందేశం ఇవ్వాలనుకున్నాను. అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది రాను. తర్వాత మనం ఫ్యూచర్ లో ఎలా జరుగుతుంది అని చెప్పాను. చక్కటి సినిమా, పబ్లిక్ కూడా చాలా రెస్పాన్స్ ఉంది సార్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగుంది. క్రౌడ్ కూడా మొత్తం టికెట్లు హౌస్ఫుల్. లేదు, నేను ఊహించలేదు అంత అర్లీ మార్నింగ్ పబ్లిక్ వస్తారని నేను అనుకోలేదు. ప్రేక్షక దేవుళ్ళు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కాకుండా అన్ని సినిమాలు ఒక రకంగా చూసి బాగుండే సినిమాలో కమ్మలి దమ్ముంటే మా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు కూడా గౌరవిస్తారు. ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు గౌరవిస్తారు. సినిమాలో దమ్ము లేకపోతే ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని వచ్చినా లాభమే లేదు. ఈ విశ్వం పరమాత్ముని సృష్టే కదా, అంతులేని అద్భుతాలమయమే కాదా, అణువణువు పరమాత్ముని జీవమే కదా, ఈ జగమంతా ఆ దేవుని మహిమే కాదా, శ్రీమూర్తిని పూజించే పుణ్యభూమిరా, శ్రీమూర్తిని పూజించే పుణ్యభూమిరా, ఆ తల్లే లేకుంటే నీకు జన్మ లేదురా, పురిటిలోని శిశువును తుంచెయ్యకురా, శ్రీజాతే లేకుంటే జన్మే లేదురా, శ్రీజాతే లేకుంటే సృష్టే లేదురా, ఈ విశ్వం పరమాత్ముని సృష్టే కదా, అందులేని అద్భుతాలమయమే కాదా, అణువణువు పరమాత్ముని జీవమే కదా, ఈ జగమంతా ఆ దేవుని మహిమే కాదా. అలాంటి సినిమా తీసాం. ప్రేక్షక దేవులు చాలా 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 థ్యాంక్స్. మా సినిమాని ఆంధ్రలో కానీ సిరేట్ కానీ ఇక్కడ కానీ బాగా సక్సెస్ చేస్తున్నారు. చిన్న సినిమాని కాదండి, సినిమా చిన్నదా పెద్ద కాదు, ప్రతి సినిమాలో ఎవరో ఏదో రకంగా ఏదో సందేశాన్ని ఇస్తారు. కానీ మా సినిమాలో ఒక మెసేజ్ గట్టిగా చెప్పాం, సాఫ్ట్గా వెళ్ళింది, ఎవరికి బోర్ లేదు. ఒక అన్నంలో వైట్ రైస్ ఏ విధంగా వేడి వైట్ రైస్ నెయ్యి, ఆ తర్వాత గరం అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని ఆ తర్వాత పప్పు వేసుకొని ముద్దపప్పు వేసుకొని రకరకాల రుచులు మనం ఎలా చూస్తామో అలా ప్రతి సినిమాలో మంచి రుచికరమైన భోజనం లాంటి సినిమాని ఇచ్చాము. ఎలాంటి బోర్ లేదు, బోర్ అనే సందర్భం లేదు, హాయిగా ఫీల్ అయ్యి వస్తారు. ఒక మంచి ఎంటర్టైన్ దొరికింది ప్రేక్షక దేవులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విలేకరులకు, ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది ప్రేక్షక దేవులందరికీ కూడా సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మా సినిమాని బాగా చక్కగా ఆదరిస్తున్నారు, ఆదరించాలని కోరుకుంటూ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మూవీలో మీకు నచ్చిన సీన్స్ ఏంటి, హైలైట్ సీన్స్? మా సినిమాలో హైలైట్ సీన్ ఏంటని అన్ని కూడా హైలైట్ సీన్సే. ఎక్కువగా మీకు ఇంప్రెస్ అయ్యి సూపర్ గా నచ్చింది, 1-2 సార్లు చూడాలనుకున్న సీన్స్? దీంట్లో ఏంటంటే ఒక సీన్ ఉందండి, శ్రీజాతిని. దాంట్లో యాక్చువల్గా ఒక మంచి కవి అతను, ఒక మంచి సంస్కృత అతను చెప్పేటువంటి సందేశం చాలా బాగుంటుంది. అలాగే ఒక ఊర్లో, ఒక విలేజ్ లో మామూలుగా ఉండే అందం మరీ అంతగా ఉండదు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చేసేటువంటి స్వయంవరం ఏదో ఆ అమ్మాయి స్వయంవరం చేసుకుంటూ ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకునేటువంటి సీన్ ఏదైతే ఉందో చాలా బాగుందండి. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.